ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. సో వచ్చినందుకు అండ్ యూ ఆల్వేస్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఇంకా షూట్ స్టార్ట్ అవబోతుంది. సో నిన్నే ఫోటోషూట్ చేసాం. సరే కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే ఒక యంగ్ టీమ్ని నమ్మి నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారని ఒక నమ్మకం ఉంది నాకు. సో ఆ కంటెంట్ని నమ్మి ఈ సినిమాని ఇమ్మీడియట్గా చాలా బాగుంది యష్ వచ్చి నాకు కథ చెప్పిన వెంటనే వాళ్ళని నమ్మి నేను ఇంకేం అడగలేదు, డీటెయిల్స్ కానీ మిగతా విషయాలు కానీ ఏది అడగలేదు. ఇమ్మీడియట్గా ఓకే చేద్దాం, ఏదో కొత్తగా ప్రజెంట్ చేస్తారు నన్ను అని ఒక నమ్మకంతో ఈ సినిమా ఇమ్మీడియట్గా ఓకే చేశాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు. ఆయన వెరీ ప్యాషనెట్, వెరీ యంగ్ ప్రొడ్యూసర్. సో ఆయనకి అండ్ వెరీ హ్యాపీ దట్ ఈటీవీ ఈ సినిమా వాళ్ళు ఇమ్మీడియట్గా కథ విన్ని ఈ సినిమా రైట్స్ వాళ్ళు తీసుకొని ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్ళంటి ఒక సపోర్ట్ ఉండడం వెరీ హ్యాపీ. అండ్ రీసెంట్గా నేను డిస్కషన్ చేస్తుంటే అందరూ అంటున్నారు ఈటీవీ దూసుకెళ్ళిపోతుందని ముందుకి. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి మూవీస్ ఇలా బ్యాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ హ్యాపీ దట్ ఒక యంగ్ టీమ్తో మేము ముందుకు రాబోతున్నాం. సో రాఘేంద్ర మౌళి గారు అలానే మా హీరోయిన్, సో అందరితో కూడా వర్క్ చేయడం వెరీ హ్యాపీ. అండ్ 18th నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది. సో ఎక్సైటెడ్. సో తప్పకుండా టీజర్ అప్పుడు మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుంది ఏంటిని, అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్, నాన్నకి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. సో బట్ ఆల్వేస్ సపోర్టివ్, ఎప్పుడు హిట్ కొట్టాలని ఆయన నాకంటే ఎక్కువ ఇందులో స్ట్రెస్లో నానే ఉంటారు. సో నాన్న 100% ఇయర్లో అయిపోతుంది. 2020 ఈ బంచ్లో 100% మనం హిట్ కొట్టేస్తున్నాం. సో అప్పుడు మీరు హ్యాపీకి టెన్షన్. ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఎవరో నేను జిమ్లో కలుస్తున్నప్పుడు అందరూ అంటున్నారు ఈ సాయి కుమార్ గారు ప్రతి సినిమాలో కనబడుతున్నారు, అన్ని హిట్లు అయిపోతున్నాయని. సరిపోదా శనివారం నుంచి మొదలైంది కమిటీ కుర్రాళ్ళు, సరిపోదా శనివారం, మన లక్కీ భాస్కర్, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా నువ్వే చెప్పాలి ఇంకా. సో యా, సో వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ సందీప్ అందరికి తెలియని విషయం ఏంటంటే నేను సందీప్ అందరికీ తెలిసింది, ఇద్దరం చెన్నైలో హీరో అవ్వాలని చెప్పి మేము ఇద్దరం జిమ్లో రోజు కలుసుకునే వాళ్ళం. సో అలానే జిమ్నాస్టిక్స్ పాండ్యన్ మాస్టరు నేను వచ్చి ఇలా చావాలి, ఇలా చేయాలి, డ్యాన్స్లు ఇలా చేయాలి, ఫైట్లు ఇలా చేయాలి అని చెప్పి ఎప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళం. సో తను ఎప్పుడు నాకున్నాడు, నేను ఎప్పుడు తనుకున్నాను. అదొక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ మాది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. తను నైట్ లేట్ అయినా కూడా మార్నింగ్ మెసేజ్ పెట్టి జస్ట్ ఇలా వాయిస్ మెసేజ్ పెట్టి వచ్చాయని చెప్పాను, ఇమీడియట్గా పెట్టేసాడు. సో యా, సో థ్యాంక్ యూ అండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు, సాయి గారు, అలానే సుహాస్. నేను సుహాస్తో కూడా పులి మేక పనిచేశాను. సో థ్యాంక్ యూ. మౌలిగురు గారు చెప్పాను అంటే ఇప్పుడు ఇంకా షూట్ స్టార్ట్ చేస్తున్నాం కదా నాన్న, ఇంకో మెల్లిగా అందరి గురించి ఇంకా ఎలాగో మాట్లాడాలి. సో మీరు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేస్తున్నారు, సో అది మాత్రం తెలుసు. గుణా క్యారెక్టర్. సో యా, వెరీ హ్యాపీ. మొన్న స్క్రిప్ట్ చదివాను మీకు